12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జాతీయ సమ్మె అనేది జరుగుతుంది. ఈ సమ్మె ప్రధానంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను ఉపసంహరించుకోవాలని ప్రధాన డిమాండ్తో జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ వారి ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే విధంగా, యాజమాన్యాలకి లాభాలు చేకూర్చే విధంగా, యాజమాన్యాల ప్రయోజనాల కోసం కార్మికుల తాలూకా హక్కుల్ని కాలరాస్తూ 4 లేబర్ కోడ్స్ని తీసుకుని వచ్చింది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు ఇప్పుడు అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. 8 గంటల పనిదినాన్ని కాస్త వెనకటి రోజుల్లాగా 12 గంటలు 14 గంటలు చేయమని చెప్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత అనేది ఉండదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కనీస వేతనాలు ఉండవు, పని భద్రత ఉండదు, పిఎఫ్ ఈఎస్ఐ ఇటువంటి సౌకర్యాలు ఉండవు. యజమానికి నచ్చితే ఉద్యోగం ఉంటుంది, నచ్చకపోతే ఉద్యోగాన్ని తొలగిస్తాడు. ఇటువంటివి కార్మికులకు నష్టాలు చేసే అనేక అంశాలు ఈ లేబర్ కోడ్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో అసంఘటిత రంగంలో ఎక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. అలాగే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశానికి ఆర్థిక పట్టుకొమ్మల కింద ఉన్నాయి, ఆ ఆర్థిక పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని, బ్యాంకుల్ని, ఇన్సూరెన్స్ని, బొగ్గు పరిశ్రమని, ఆయిల్ సెక్టార్ని, రైల్వేల్ని, టెలికాంని, అలాగే అన్నింటినీ కూడా ఆఖరికి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, విఓఏ, ఆర్పి, స్కూల్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని, వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే ఆశా, ముఠా, బిల్డింగు, తోపుడు బళ్ళు, అలాగే భవన నిర్మాణ కార్మికులు, షాపులు, హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడిన సమగ్ర చట్టం చేయాలని, అలాగే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, నూతన పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఏదైతే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు పండిన పంట గిట్టుబాటు ధరలతో పాటు విత్తనాల సవరణ బిల్లు ఏదైతే కొత్తగా ప్రవేశపెడుతున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలని, ఇలాగ అనేక డిమాండ్లతోటి రేపు ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మె సందర్భంగా విశాఖ జిల్లాలో సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ వరకు వేలాది మంది కార్మికులతోటి ప్రదర్శన జరుగుతుంది. ఈ సమ్మె సందర్భంగా ఇప్పటి నుంచి